హలో అండి, ఈ వీడియో డిప్యూటీ డీఈఓ కానీ డైట్ లెక్చరర్ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఆస్పిరెంట్స్కైనా ఎంతో ఉపయోగకరంగా ఉండేటటువంటి ఒక మంచి విషయాన్ని అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏంటంటే అది హెబ్బింగ్ హౌస్ ప్రకారం మనకి హెబ్బింగ్ హౌస్ అనేటటువంటి వ్యక్తి గుర్తింపు గణన అంటే మనం ఎంత అయితే మర్చిపోతాం, ఎంత గుర్తు పెట్టుకుంటాం అనే విషయం పైన ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఆ నిర్ధారణలో ఆయన ఇచ్చినటువంటి మరుపు శాతం మరియు గుర్తింపు శాతాన్ని అయితే మనకు ఒక రోజుకి ఎట్లుంటుంది, 2 రోజులకు ఎట్లుంటుంది అని ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేటటువంటి ఏరియా కాబట్టి అందరూ కూడా ఈ 2 నిమిషాలు వినియోగించుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో ఒక మార్క్ అన్నది గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి చూడండి, ఇగో నిమిషాలు మరుపు శాతం 20 నిమిషాలలో 47% అయితే మర్చిపోతాము. 50 నిమిషాలకు 50, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక రోజుకు వచ్చేసి 66%, మరి 2 రోజులకు వచ్చేసి 72%, 6 రోజులకు వచ్చేసి 75%, 31 రోజుకు వచ్చేసి 80%. ఈ విధంగా అయితే మనం మర్చిపోవడం జరుగుతుంది. ఇక మరుపు శాతం తర్వాత మనం గుర్తింపు శాతాన్ని మరుపులో నుంచి తీసివేయగా వచ్చిందే గుర్తింపు శాతం. కాబట్టి దీన్ని అయితే ఈజీగా మీరు గుర్తించవచ్చు. ఇదిగో నేను పక్కన అయితే రాసుకుంటున్నా చూడండి, రెడ్ కలర్ పెన్నుతోటి. అది మనకు గుర్తింపు శాతం అండి. ఈ మర్చిపోయిన తర్వాత మైనస్ చేస్తే వచ్చేటటువంటిదే గుర్తింపు శాతం. ఇది న్యూ బుక్ మరియు ఓల్డ్ బుక్ ప్రకారం అయితే ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. ఇవి తెలుగు అకాడమీ బుక్లను బేస్ చేసుకొని ఇవ్వడం అన్నటువంటి జరిగింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.